హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యశు. ఈరోజు నేను మామిడికాయ తురుము గొజ్జు ఎలా చేయాలని చూపిస్తాను. దీనికి నేను 2 మామిడికాయలు తీసుకుని బాగా తురుముకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి మెంతాలు ఆవాలుని బాగా వేయించుకోవాలి. తర్వాత దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టేయాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఇందాక ఏదైతే పౌడర్ చేసుకున్నామో అది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆ పౌడరు, తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలిపెట్టుకోవాలా. మనం ఇది చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది. తర్వాత మనం ఏదైతే మామిడికాయ తురుము చేసి పెట్టుకున్నామో దాన్ని దీంట్లో వేసి బాగా కలిపెట్టాలి. మిశ్రమం మొత్తం బాగా కలపాలన్నమాట. కలిపేసిన తర్వాత మనం సాల్ట్ని మనకు టేస్ట్కి తగినట్టు ఎంత కావాలో అంత స్ప్రింకిల్ చేసుకొని దాన్ని బాగా కలిపెట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన మామిడికాయ తురుము గుజ్జు అనేది రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చాలా ఈజీ అండి, కానీ చాలా కమ్మగా ఉంటుంది. మీరు దీన్ని దోశలో కూడా వేసుకొని తినచ్చు.